టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన స్టెప్పులకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. అందుకే తెలుగుతో పాటుగా మిగిలిన భాషల్లో కూడా ఆయనకు వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. తమిళ్లో ఓ మూవీకి ఆయన కొరియోగ్రాఫర్గా పనిచేశారు. ఆ మూవీకి గాను మాస్టర్కు జాతీయ అవార్డు వచ్చింది. ఈ అవార్డును అనౌన్స్ చేసిన కొద్ది రోజులకే మాస్టర్ జైలు పాలయ్యారు. లైంగిక వేధింపుల కేసులో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ రావడంతో మాస్టర్ రిలీజ్ అయ్యారు. ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో మాస్టర్ పై తన అసిస్టెంట్ కేసు పెట్టడానికి కారణం ఇదే అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జానీ మాస్టర్ పై ఆయన అసిస్టెంట్ శ్రేష్ఠి వర్మ లైంగిక వేధింపుల కేసును పెట్టింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు అరెస్ట్ చేశారు. నెల రోజుల పాటు జైల్లో ఉన్న మాస్టర్ బెయిల్ రావడంతో బయటకు వచ్చారు. అప్పటి నుంచి పలు ఛానల్స్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన తన తప్పేమీ లేదని చెబుతూ వస్తున్నాడు. ఇక వరుస అవకాశాలు రావడంతో మళ్లీ బిజీ అయ్యారు. అయితే అసలు మాస్టర్ పై కేసు ఎందుకు పెట్టింది అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటో ఒకసారి చూద్దాం. ఇటీవలే లేడీ కొరియోగ్రాఫర్ కస్తూరి మాస్టర్ ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాస్టర్ ఎదుగుదలను ఓర్వలేక ఎవరో కావాలనే కుట్ర చేశారని అన్నారు. ఇండస్ట్రీలో పేరున్న డాన్స్ మాస్టర్లో జానీ మాస్టర్ ఒకరు. ఈయన టాలెంట్ ని గుర్తించి ఎంతో మంది డాన్స్ కి మంచి లైఫ్ నిచ్చారు. అలాగే డీ కంటెస్టెంట్ అయిన శ్రేష్ఠి వర్మకు కూడా డాన్సర్ గా గుర్తింపు వచ్చేలా చేశారు. పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాకు శ్రేష్ఠ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. అంతవరకు బాగానే ఉంది. కానీ జానీ మాస్టర్ కు జాతీయ అవార్డు వచ్చిందని ప్రకటించిన తర్వాత శ్రేష్ఠ వర్మ తనపై లైంగిక వేధింపులు చేశారని కేసు పెట్టింది. తాజాగా ఈమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అదేంటంటే మతం మార్చుకుని జానీ మాస్టర్ ని పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె తల్లి కూడా మత పెద్దతో మాట్లాడి రెండో పెళ్లికి ఏర్పాట్లు చేసుకునేలా ఉందని టాక్. ఇటీవలే కొరియోగ్రాఫర్ కూడా ఇదే విషయాన్ని బయటపెట్టారు. మరి రెండో పెళ్లి చేసుకోవడానికి జానీ మాస్టర్ ఒప్పుకుంటాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.